30వ తారీఖున బొందిమడుగుల గ్రామానికి చెందిన టిఎం రమేష్ ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఈ అబ్బాయి రోజు యథావిధిగా ఈవినింగ్ వాక్ చేస్తూ బొందిమడుగుల గ్రామం నుంచి నిమిషాల గ్రామం ఏ రోడ్ అయితే ఉందో అది తార్ రోడ్ మీద వాకింగ్ చేసుకుంటూ సుమారు 1.8 కిలోమీటర్లు పోయేటప్పటికీ ఈ బొందిమడుగుల గ్రామానికి చెందిన షేక్ సుబాన్ వలీ ఇంకా మొత్తం 11 మంది కలిసి ఈ బొందిమడుగుల రమేష్ ని వెనక వైపు నుంచి ఈవినింగ్ వాక్ చేస్తున్న రమేష్ ని వెనక వైపు నుంచి ట్రాక్టర్ తో గుద్దించడం జరిగింది. అతను ట్రాక్టర్ తో గుద్దించిన వెంటనే ఇమ్మీడియట్ గా ట్రాక్టర్ తో పాటు కింద రోడ్డు పక్కనే కోపు గుంత అంటారు, ఆ గుంతలో పడడం జరిగింది. కింద పడిన వ్యక్తిని ఇమ్మీడియట్ గా అక్కడున్న ఒక రాయితోనూ తర్వాత ఒక రాడ్డుతోనూ కొట్టి ఆ హత్యా ప్రయత్నం చేస్తూ ఉండగానే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా డీలర్ రంగస్వామి తర్వాత ఫోటోల రంగస్వామి అని చెప్పేసి అంటే వడ్డీ రంగస్వామి కమ్మరి ఆచార్య రంగస్వామి వీళ్ళిద్దరు కూడా చూసి ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటప్పటికే అందరూ గ్రామస్తులే కాబట్టి వాళ్ళిద్దరిని చూసి ఈ ముద్దాయిలందరూ కూడా అప్పటికప్పుడు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దీనిపైన మన జొన్నగిరి ఎస్ఐ గారు మల్లికార్జున ఎస్ఐ గారు తుగ్గిల్ ఇన్ఛార్జ్ గా ఉన్నందువలన ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇతను కర్నూలు ఆసుపత్రికి చేర్చినారని చెప్పేసి మల్లికార్జున ఎస్ఐ గారు బయలుదేరిపోవడం జరిగింది. సో ఇది జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఈ రంగస్వామి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈ బొందిమడుగుల రమేష్ ని వారి బంధువులందరూ కూడా కర్నూలు జనరల్ ఆసుపత్రిలో చేర్పించి ఇనిషియల్ స్టేజ్ లో మంచి వైద్యం కోసం అని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మౌర్య హాస్పిటల్ అని చెప్పేసి అక్కడ ఆ చికిత్స పొందుతూ అతను ఈ గాయాల వలన కోలుకోలేక చనిపోవడం అనేది జరిగింది. సో వెంటనే ఇమ్మీడియట్ గా ఆ డెత్ అనేది ఆ రోజు 31వ తారీఖు ఉదయం అరౌండ్ 9-10 ఆ టైంలో చనిపోయాడన్న సమాచారాన్ని తీసుకున్న వెంటనే మరి తిరిగి జొన్నగిరి ఎస్ఐ గారు దాన్ని హత్యా నేరం కింద నమోదు చేసి కేసుని ఆల్టర్ చేయడం జరిగింది. సో వెంటనే ఈ కేసులో ఈ బొందిమడుగుల రమేష్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంగా దర్యాప్తు అధికారిగా మన గౌరవ కర్నూలు ఎస్పీ గారు నన్ను నియమించడం జరిగింది. ఎందుకంటే సీఎం సబ్ డివిజన్ లో జరిగింది కాబట్టి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తూ వివిధ సాక్షుల్ని అంటే ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ విచారించిన తర్వాత ఈ బొందిమడుగుల రమేష్ హత్యకు గల కారణాలను పరిశీలిస్తే బొందిమడుగుల రమేష్ ఇటీవల రీసెంట్ గా ఒక అమ్మాయిని ముద్దాయిల్లో ఒక వ్యక్తి వేధిస్తున్నాడన్న విషయం పైన భవిష్యత్తులో ఎవరికి ఇలాంటివన్నీ జరగకూడదు, అమ్మాయిలను ఎవరు వేధించినా సరే వాళ్ళు శిక్షించబడాలని చెప్పేసి ఆ అమ్మాయి తరపున వారి బంధువులకందరికీ సపోర్ట్ చేస్తూ అతను ప్రోత్బలంతోనే ఈ అమ్మాయికి సంబంధించిన వేధించబడిన అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగిందని చెప్పేసి రమేష్ పైన కక్ష పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా దానికి కొద్ది రోజుల ముందే గొల్ల సరోజమ్మ అని చెప్పేసి ఆమె స్థలానికి సంబంధించిన విషయంలో సేమ్ ముద్దాయిలకు సంబంధించిన వాళ్ళు గోడ కట్టుకుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆ గోడను తీసివేయించడమే కాకుండా అందులో వీళ్ళకు కూడా ఈ గొల్ల సరోజమ్మ శైలేంద్ర సరోజమ్మ అని చెప్పేసి ఆమెకు సంబంధించిన స్థలాన్ని కూడా సగము అంటే ముద్దాయిలకు సగము ఆమెకు సగము కూడా ఇప్పించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఒక రోజు ముందు అంటే ఈ హత్యకు ఒక రోజు ముందు బొందిమడుగుల గ్రామానికి హామ్లెట్ అయిన లింగనేనిదొడ్డి ఏదైతే ఉందో ఆ లింగనేనిదొడ్డి గ్రామానికి సంబంధించిన ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన ముద్దాయి అతను కూడా ముద్దాయి రావడం జరిగింది. అతనికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అదే గ్రామానికి సంబంధించిన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి ఇద్దరి మధ్య వివాదం ఉంటే దాన్ని కొలిపించడం జరిగింది. అందులో సుమారు 2 ఎకరాలు ఈ ముస్లిం వ్యక్తి దగ్గర నుంచి ఈ ఎస్సీ వ్యక్తికి వస్తుందని చెప్పేసి ఆ కొలతలు వేయించడం జరిగింది. ఈ 3 కారణాలు వీరు మనసులో ఉంచుకొని ప్రతి దాంట్లో కూడా మాకు అడ్డం తగులుతున్నాడు, మా పైన కేసులు నమోదు చేయిస్తున్నాడు, మా ఆస్తులను కూడా మొత్తం అంతా కూడా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఇతనిపైన వ్యక్తిగతమైన కక్ష పెంచుకొని సో ఇక ఇతన్ని కడతీర్చకపోతే మా ఎదుగుదల ఉండదని చెప్పేసి వీళ్ళందరూ కూడా దుర్మార్గంగా కిరాతకంగా ముందే ఆలోచన చేసుకుని లింగనేనిదొడ్డి గ్రామస్తుడైన ఎవరైతే
మౌలాలి ఉన్నాడో అతని ప్రోద్బలంతో వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. మొత్తము 11 మంది వ్యక్తులు. వాస్తవంగా లాలు అనే వ్యక్తి పైన 2 సార్లు అది చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్ లోన. అందుకని వాస్తవంగా ఎఫ్ఐఆర్ లో 13 మంది ముద్దాయిలు ఉన్నప్పటికీ కూడా 12 మంది ముద్దాయిలే పార్టిసిపేట్ చేశారని చెప్పేసి తేల్చడం జరిగింది. అంతేకాకుండా బొందిమడుగుల గ్రామానికి ఆమ్లెట్ గ్రామమైన లింగనేందుడికి సంబంధించిన మౌలాలి ఈ వ్యక్తులంతా కూడా కుట్ర పన్ని ప్రోత్సహించి నాకు కూడా అన్యాయం చేశారు కాబట్టి మీరు ఏదో విధంగా కడతారు చేయండి అని చెప్పేసి ఈ ప్రేరేపణ చేయడం వల్ల వీళ్ళందరూ కలిసి మూకుముడిగా అతనిపైన దాడి చేసి ట్రాక్టర్ తో గుద్దించడమే కాకుండా తమ చేతిలో ఉన్న రాడ్లు తర్వాత రాళ్లతో కొట్టి అతన్ని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆసుపత్రిలో అతను చికిత్స పోతూ చనిపోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ రోజు రాతల గ్రామం దగ్గర చెరువుకట్ట దగ్గర ఏదైతే ఉందో ఆ చెరువుకట్ట దగ్గర 12 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా వారిచ్చిన సమాచారం మేరకు నేర స్థలంలో ఉన్న ఆధారాలే కాకుండా వారిచ్చిన సమాచారం మేరకు ఇంకా ఒక 2 దగ్గర 2 రాడ్లు ఉంటే ఆ 2 రాడ్లు కూడా మన ఈ చందోలి క్రాస్ అంటాం, పెండేకల్ ఆర్ఎస్ బోర్డు ఉంటుంది అక్కడ. ఆ పెండేకల్ ఆర్ఎస్ క్రాస్ చందోలి క్రాస్ అది యాక్చువల్ గా చందోలి క్రాస్ అంటారు ఎక్కువగా మనం పత్తికొండలో. అక్కడ మోరి కింద అంటే బ్రిడ్జ్ కింద పడవేసి ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ కూడా నేరం చేశారని చెప్పేసి నిర్ధారించిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రిమాండ్ నిమిత్తము అన్ని రికార్డ్స్ అన్ని తయారు చేసిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా వితిన్ 24 hours మేము అన్ని జ్యుడిషియల్ కస్టడీకి అనేది పంపించడం జరుగుతుంది.